ఇది కలియుగం. ఈ యుగంలో నిజమైన వాళ్ళు నశిస్తున్నారు అంటే మంచితనంతో బ్రతకడం కష్టమయ్యింది అని అర్థం. ఎందుకంటే నీవు నిజాయితీగా ఉంటే నిన్ను మోసం చేస్తారు. నీవు నేరుగా మాట్లాడితే నిన్ను ఒక క్రూరుడిగా చూస్తారు. ఈ లోకానికి నీ నిజాయితీ అవసరం లేదు, నీ నటన మాత్రమే అవసరం. అవును, ఈ కలియుగంలో బ్రతకాలంటే నటించాలి. నటించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది నిజాయితీ నిస్సహాయతగా మారిన యుగం. ఒకప్పుడు మనుషుల మనస్సులు ప్రశాంతంగా ఉండేవి. ఇప్పుడు ముసుగుల గదుల్లో మానవత్వం మసలిపోతుంది. నువ్వు సత్యాన్ని మాట్లాడితే శత్రువు అవుతావు. నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తే వెర్రివాడవవుతావు. ఇలాంటి సమాజంలో బ్రతకాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదే నటించు, కానీ నీ విలువను మాత్రం పోగొట్టుకోకు. ఈ కాలంలో నటన అంటే మోసం కాదు, అది ఒక రక్షణ కవచం. చాలామంది చెబుతూ ఉంటారు నటించడం అంటే మాయ చేయడమే అని. కానీ నిజం ఇది కాదు. నటన ఒక రక్షణ, ఒక గడియారం, ఒక తలుపు. మనసులో ఉన్నదాన్ని బయటపెట్టిన ప్రతి మనిషిని ఈ ప్రపంచం నాశనం చేసింది. కాబట్టి నువ్వు నిన్ను కాపాడుకోవాలంటే నటించాలి. ఇక్కడ నువ్వు చేసేది ద్రోహం కాదు, నీ ఆత్మరక్షణ. నటించడం అంటే బలహీనత కాదు, అది నీ విజయానికి మార్గం. నువ్వు రోజూ మంచివాడిలా ప్రవర్తించాలి. అందరితో నవ్వుతూ మాట్లాడాలి. ఎవరినైనా క్షమాపణ కోరినట్టు నటించాలి. ఒప్పుకున్నట్లు మాట్లాడాలి. కానీ లోపల మాత్రం నీ బలం వేరేలా ఉండాలి. నీ ధైర్యం నిలబడాలి. కలియుగంలో నటించేది బలహీనతతో కాదు, బలంతో. ఈ నాటకం ఆడేవాడు కళాకారుడు కాదు, తన లక్ష్యాన్ని తెలుసుకున్న యోధుడు. ఇక్కడ ప్రతిదీ నటనతో నయం కాదు, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. మనమంతా ఒకే రంగస్థలంలో ఉన్నాము. ఇక్కడ అసలు నిజాన్ని చూపిస్తే నమ్మేవారుండరు. కాబట్టి మంచివాడిలా నటించు. సహనంగా నవ్వు. మాటలతో ఇతరులను గెలువు. కానీ అంతేకాదు, నీ గెలుపు కోసం నాటకం ఆడి సమయాన్ని ఉపయోగించు. నువ్వు నాటకీయంగా నీ శత్రువులను మాయ చేస్తూ ముందుకు సాగాలి. వాళ్ళ ఆటలో నువ్వు నటించి ఆ ఆటనే నీకు అనుకూలంగా తిప్పుకోవాలి. అలాగే దీనికి జ్ఞానం కూడా చాలా అవసరం. నటన అనేది కళ కాదు, ఒక స్ట్రాటజీ. అది చదువుతో రాదు, అది బ్రతకడం నేర్చుకున్నవాడు మాత్రమే నేర్చుకుంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎన్ని చూపించాలి, ఎవరి మాటలు వినిపించాలి అనే విజ్ఞానం ఈ నటనకి మూలం. నువ్వు నటించాలంటే తెలివి కావాలి, నిజం మర్చిపోకుండా జీవించాల్సిన తెలివి. కానీ నీ ఆట మాత్రం నీదే అవ్వాలి. కలియుగం నీది కాకపోవచ్చు, కానీ నీ ఆట మాత్రం నీదే అవ్వాలి. కలియుగంలో నిజాయితీ ఒంటరిగా పోరాడుతుంది, కానీ నటించేవాడు మాత్రమే అన్నీ తట్టుకొని నిలబడతాడు, గెలుస్తాడు. అతడి గెలిపే ఒక విజయ గాథ. కాబట్టి నువ్వు నిజం వదలకు, కానీ ప్రపంచానికి దాన్ని పూర్తిగా చూపించకు. కేవలం నీవు ఎలా బ్రతికావో ఈ లోకానికి చూపించు, కానీ ఎందుకు బ్రతికావో నీకు మాత్రమే తెలిసి ఉండాలి. కలియుగం నీ చేతిలో ఓ ఆటలా ఉండాలి. నటించు, బ్రతుకు, గెలుచుకో. ఈ కలియుగం నీ నిజాయితీని కించపరిచినా, నీ నిశ్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా, నీ నటన మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది. కాబట్టి నటించు, కానీ నీ విలువలను మరువకు. కలియుగాన్ని ఓడించాలంటే కలియుగాన్నే ఒక వేషంలా వేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోను షేర్ చేయండి.